మిత్రులందరికీ నమస్కారం. ఒక చిన్న క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి. ఏపీ ఫుల్ ఫామ్ ఏమి? ఆంధ్రప్రదేశ్. అది మనకందరికీ ఆంధ్రప్రదేశ్. కూటమికి మాత్రము ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. వాళ్ళు ఏపీకి అబ్జర్వేషన్ మీనింగే మార్చేసినారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పోలవరము అమరావతి తప్ప, అమరావతి పోలవరం తప్ప ఏం కనపడ్డంలే. మీరు ఇంతవరకు 11 నెలల్లో వాళ్ళు మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు పెట్టినటువంటి మీటింగులు కావచ్చు, అమరావతి పోలవరం మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ మిగతా జిల్లాలన్నీ కూడా ఏమైనా పర్లేదు, వాళ్ళకేం లేకున్నా పర్లేదు అనే కాడికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వము దాదాపుగా అమరావతిని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ప్రిపేర్ అయినాడు. అది అప్పు తెచ్చి, సంపద సృష్టించి కాదు. ఈరోజు అమరావతి ఒక్కటేనా? వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం లేదా? లేకుంటే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు లేవా? ప్రకాశం జిల్లా లేదా? ఇవన్నీ కూడా వెనుకబడిన జిల్లాల కింద ఉంటే వాటికి ఏమాత్రము పట్టించుకోకుండా ఒకటే మోత అమరావతి 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 అని. ఎందుకంటే అక్కడ దోచుకోవడానికి వనరులు ఉన్నాయి కాబట్టి. ఈ 1,00,000 కోట్లలో కనీసం అంటే 10,000 కోట్లు దోచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అమరావతికి 40,000 కోట్లతో టెండర్లు పిలిచినారు. 40,000 కోట్లకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. అంటే వాడు పని మొదలు పెట్టకముందే, పారాగుణపం దించకముందే 4,000 కోట్లు వాళ్లకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారు. సరే, దాంట్లో మామూలుగా వస్తున్నటువంటి వదంతులు దాదాపు 8% వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్లు. అంటే దాదాపు 3,200 కోట్లు కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్ కింద పోయేటటువంటి పరిస్థితి. ఈరోజు కేవలం దోచుకోవడానికి అమరావతిని ముందర తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంతకుముందు దాదాపు 52,000 ఎకరాలతో అమరావతి నిర్మాణానికి, దాంట్లో 52,000 ఎకరాలలో 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు కావాలంటున్నారు. నిన్న ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వస్తే 77,000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు 77,000 కోట్లు అంటే అది పూర్తి అయ్యేసరికి 1,00,000 కోట్లు దాటుతుంది. 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లతో ఒక రాజధాని అభివృద్ధి చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? అది సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమరావతి చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కింద అన్నప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత అప్పు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది చెప్పాలి. మరి కేవలము దీంట్లో దోచుకోవడానికే. అసలు రేట్లు ఎట్లా పెట్టా అంటే అబ్నార్మల్ రేట్లు. మామూలుగా 1 కిలోమీటరుకు రోడ్డు వేయాలంటే నేషనల్ హైవే వాళ్ళు 20 కోట్లు ఖర్చు పెడతారు. 6 లైన్ రోడ్డు 20 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు అమరావతిలో అదే కిలోమీటర్కు ఒక రోడ్డు వేయాలంటే 60 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవరినైనా సొమ్ము పెడుతున్నారు. ఒక్క 7.29 కిలోమీటర్లు రోడ్డు టెండర్ పిలిస్తే దానికి జిఎస్టీ ఇవన్నీ రీఫండ్ కలిపి 466 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే ఎన్హెచ్ఏ వాళ్ళైతే మ్యాక్సిమం 200 కోట్లు అవుతుంది. 200 కోట్లు కూడా కాదు, 150 కోట్లు అవుతుంది. వీళ్ళేమో 460 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే 3 టైమ్స్ పెడుతున్నారు. ఎవరినైనా సొమ్ము ఖర్చు పెడుతున్నారు.
ఈ రకంగా ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కు 11,000 నుంచి 15,000 ఖర్చు పెడుతున్నారు. ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కు 11,000 నుంచి 15,000 ఖర్చు పెడుతున్నారు. ఒక స్క్వేర్ ఫీట్కి 11,000 నుంచి 15,000 రూపాయలు పెట్టడం అంటే ఇది అమెరికన్ వైట్ హౌస్ ఖర్చు పెట్టినంత కూడా ఎక్కువనే అవుతుంది. మ్యాక్సిమం ఖర్చు పెడితే 4,000, 3,000 గవర్నమెంట్ బిల్డింగ్లోకి పెడతారు. ఈరోజు పార్లమెంటు కట్టినారు, అత్యాధునికమైనటువంటి పార్లమెంటు భవనం 971 కోట్లతో కట్టినారు. అదే మన సెక్రటరియట్ కట్టడానికి 4,000 కోట్ల రూపాయలు మన సెక్రటరియట్ కోసం 4,689 కోట్లు సెక్రటరియట్కు. అసెంబ్లీకి ఆడ 1000 మంది కూర్చుండేటువంటి అసెంబ్లీ కట్టడానికి 971 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ 175 మంది కూర్చుండే అసెంబ్లీకి ఖర్చు పెట్టనేది 750 కోట్లు. అంటే ఇదే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మీరు దోచుకోవడానికి అమరావతిని ముందర తీసుకొని వస్తారా? ఈరోజు మామూలుగా జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండేది, దాంట్లో ఎప్పుడు పోయినా కూడా కనీసం 10% మిగులుతూ ఉండేది. వాళ్ళ మధ్యన కాంపిటీషన్ క్రియేట్ చేసి జ్యుడిషియల్ ప్రివ్యూలో కనీసం అంటే 10% మిగులుతుండేది. అంటే నిన్న 4,000 కోట్లు కనుక జ్యుడిషియల్ పంపించింటే 40,000 కోట్ల టెండర్లు 4,000 కోట్లు మిగిలేదు కదా రాష్ట్రానికి. అది మీరు కొట్టేస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద వానికి ఇట్లా అఫీషియల్గా ఇస్తున్నారు, ఇట్లా అన్అఫీషియల్గా మీరు కొట్టేస్తున్నారు. ఇంత దారుణంగా అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి మీరు రెడీ అవుతున్నారు. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మీరు అమరావతికి ఖర్చు పెట్టే దాంట్లో ఎప్పటి నుంచో ఈ రాయలసీమ జిల్లాలలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అడుగుతున్నారు. 4,000 కోట్లు ఖర్చు పెడితే గుండ్రేవులో తయారవుతుంది. గుండ్రేవులో తయారైందంటే దాదాపుగా ఇటు కర్నూలు జిల్లాలోనే కాకుండా అటు అనంతపూర్ జిల్లా, ఇటు కర్నూలు జిల్లాలో చాలా ఇరిగేషన్ వస్తుంది, డ్రింకింగ్ ప్రాబ్లం పోతుంది. అదే కాకుండా కృష్ణాలో శ్రీశైలం డ్యాంకు దాదాపుగా 160 టీఎంసీలు పోతుంది ప్రతి సంవత్సరం. తుంగభద్ర అంటే వేస్ట్గా కృష్ణా నుంచి సముద్రం పోతుంది. కనీసం 20 టీఎంసీలు నిలబెట్టుకుంటారు కదా 4,000 కోట్లు. మీరు అమరావతిలో ముంపు ప్రాంతమే లేదన్నారు, మరి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,400 కోట్లతో టెండర్లు ఎందుకు పిలిచినారు? అన్నీ అబద్ధాలేనా? 1,400 కోట్లతో టెండర్లు పిలిచి ముంపు ప్రాంతం లేదంటారా లిఫ్ట్ ఇరిగేషన్కు? అది మామూలుగా ఒక టీఎంసీ లిఫ్ట్ ఇరిగేషన్కు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మామూలుగా ఇరిగేషన్ వాళ్ళ ఎస్టిమేషన్. మీరు పిలిచింది టెండర్ ఎంత? జిఎస్టీ రీఫండ్తో కలిపి 555 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినారు. ఈ రకంగా మీరు మొత్తము అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి తప్ప ఇంకోట్లేదు. 52,000 ఎకరాలు మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాల్సినటువంటి అవసరమే ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ రేట్లు పెంచుతున్నామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళని మోసం చేయడానికి చేస్తున్నారు. 1,00,000 ఎకరాలతో ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఒక రాజధాని ఉందా? ఎక్కడన్నా రాజధాని ఉందో చెప్పండి. 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో మీరు అస్సలు రాజధాని లేని నగరంలో 1,00,000 ఎకరాలతో రాజధాని కడతాము. ఈరోజు 77,000 కోట్లు అంటే అది 1,50,000 కోట్లకి అయిపోతే అంటే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి ముంచిపోదాం అనుకుంటున్నారా?
ఇప్పటికే 1,45,000 కోట్లు మీరు అప్పు చేసినారు 11 నెలల్లో. దాంట్లో 26,000 కోట్లు అమరావతికి అన్ని చేసినటువంటి అప్పులు ఉన్నాయి. నీ దగ్గర సంపద లేదు, నా దగ్గర డబ్బులు లేవంటావు, సంపద సృష్టించే షోలు చెప్పమంటావు, అప్పులు ఎట్లా రావాలో అప్పులు ఎట్లా తీసుకొని రావాలో సలహాలు ఇవ్వమంటావు. కానీ 1,50,000 కోట్లు అప్పు తేవడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇవి కాక 1,15,000 కోట్లు అన్నారు. FRBMతో సంబంధం లేదు ఈ రాజధాని అప్పులు అంటారు. అంటే ఈ అప్పులు వేరు, ఆ అప్పులు వేరా? పోనీ ఇన్ని లక్షల కోట్లు తెచ్చినారు, మీ సూపర్ 6లో ఏమైనా ఖర్చు పెట్టినారా? ఏం లేదు. ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి 1వ తేదీ ఇచ్చే పింఛన్లు మాత్రం 1,000 రూపాయలు పెంచినారు. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చి నువ్వు 4,000 ఇచ్చేసినావు. అంతకంటే సాధించింది ఏం లేదు. ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సంవత్సరం కరోనా సమయంలో కూడా 52,000 కోట్లు అప్పు చేస్తే మీరు 1,15,000 కోట్లు అప్పు చేసినారు. కరోనాను ఎదుర్కొంటూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ చేస్తే మీరు చేసింది ఏంది ఇది? కాబట్టి ఇది పూర్తిగా అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మీరు ఇచ్చిన కంపెనీలన్నీ కూడా మీ సన్నిహిత కంపెనీలకే ఇచ్చినారు. అవన్నీ కూడా మొత్తం డేటాతో సహా ఉన్నాయి. ఈరోజు చూస్తే మీరు ఇచ్చిన కంపెనీలు చూస్తే 7,289 కోట్లు చంద్రబాబు నాయుడు సన్నిహితుడైనటువంటి శ్రీనివాసరావుకి ఇచ్చినారు. ఎవరు పోటీలే, వాళ్ళే సిండికేట్. అన్నీ కూడా మామూలుగా ఎక్కడైనా సరే మన కర్నూలులో మున్సిపల్ టెండర్లు వేస్తే 20%, 30% మైనస్ పోతారు. ఆడ మాత్రం మైనస్ లేదు, అన్ని ప్లస్లే. మళ్ళీ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొదటి నుంచి ఉండేటువంటి కృష్ణారెడ్డికి 7,000 కోట్ల టెండర్లు ఇస్తారు. టీడీపీకి ఈనాడు కిరణ్ సోదరుడు వియంకుడికి రాయల రఘుకు 6,000 కోట్లు ఈనాడు వాళ్ళ బంధువులకు టెండరు. ఈరోజు అదే కాకుండా NCC సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడుకు క్లోజ్ ఫ్రెండ్ 6,900 కోట్లు. ఇట్లా మొత్తం కూడా వాళ్ళ సన్నిహితులకు ఇచ్చుకునేటువంటి కంపెనీలకే ఈరోజు టెండర్లన్నీ కట్టబెడతా వస్తాను. వాళ్ళ ద్వారా 10% కమిషన్. అంటే ఈరోజు 40,000లో 4 కోట్లు వాళ్ళకి ఇచ్చినారు, మీరు 4,000 కోట్లు తీసుకున్నారు. ఈరోజు రాష్ట్రం ఉండేటువంటి పరిస్థితులలో విడిపోయిన రాష్ట్రానికి 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లతో అమరావతి అవసరమా? వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతము కనపడలేదా? వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం కనపడలేదా? కేవలం ఒక జిల్లాకు 1,00,000 కోట్లతో డెవలప్ చేయడానికి మీరు 13 ఉమ్మడి జిల్లాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, గొంతు కోస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి అప్పులన్నీ కూడా 13 జిల్లాలు కూడా సమానంగా భరించాల్సిందే కదా. అంటే మీరు ఒక్క జిల్లాలో ఖర్చు పెట్టిన అప్పులు మేము 12 జిల్లాల వాళ్ళం కట్టాలనా? ముందే వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల వాళ్ళం మీరు చేసేటువంటి 1,00,000 కోట్ల అప్పు ఒక జిల్లా కోసం చేసే అప్పు మేమందరం కట్టాలనా? 12 జిల్లాలను బలిపశువులను చేస్తుంటారా మీరు? కాబట్టి ఇది పూర్తి దుర్మార్గం. రాజధాని పద్ధతులు కట్టండి. మీరు దోచుకోవడానికి దాన్ని వేదికగా తీసుకొని 1,000 కోట్లు దోచుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 1,000 కోట్లు సంపాదించుకోవడానికి మీ మంత్రివర్గ సభ్యులు కావచ్చు, మీ కూటమి సభ్యులు కావచ్చు, మీ సన్నిహితులు, మీకు ఎలక్షన్లకు డొనేషన్ ఇచ్చేటోళ్ళు, వీళ్ళందరి కోసమే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి 12 జిల్లాల ప్రజలను బలి చేయొద్దు, వాళ్ళ గొంతు కోయొద్దు, వాళ్ళని అప్పుల పాలు చేయొద్దని మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి అమరావతిని ముందరికి వచ్చింది. అందుకే మేము అడుగుతున్నాం,
అమరావతి పోలవరం తప్ప ఏం కనపడడం లేదా ఏపీ అంటే? బనకచెర్ల గురించి చెప్తున్నారు, 80,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. బనకచెర్ల మొదలు పెట్టే ధైర్యం ఉందా? మమ్మల్ని మభ్యపెట్టడం తప్ప మమ్మల్ని పోలవరాన్ని పూర్తి చేసుకోలేకుండావు. పోలవరం నుంచి బనకచెర్లకు 80,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చారంట. మా చేలో తామర పూలు పెట్టడానికి తయారైనారా? సన్ఫ్లవర్ పూలు, తామర పూలు పెట్టడానికి రెడీ అయినారు. ఎవరిని మోసం చేయడానికి రోజు ఒక డ్రామా ఆడతారు. అమరావతిలో 1,00,000 ఎకరాలు పెడుతున్నారు, మీరు రియల్ ఎస్టేట్ అంటున్నారు. ఆడ ఉపాధికి ఏం అవకాశాలు ఉన్నాయని వచ్చి ఆడ చేరుతారు. రేపొద్దున అమరావతికి కూలీలు వస్తారు కట్టడానికి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక ఐటీ కంపెనీ ఏమైనా ఇప్పటికేమైనా ప్రపోజల్ ఉందా అమరావతికి? పోనీ ఒక ఇండస్ట్రీ ఏమైనా ప్రపోజల్ వస్తే ప్రపోజల్ ఉండేదంతా చిత్తూరు జిల్లాకు, విశాఖపట్నానికి, తప్పితే మాకు ఓరవకల్కి వస్తారు. ఏముందని విజయవాడలో పెడతారు? పోర్ట్లు ఉండేది విశాఖపట్నంలో ఉంది, తప్పితే కృష్ణపట్నం పోర్టు ఉంది, అక్కడ పెడతారు. ఆడ ఉపాధి అవకాశాలు కల్పించకుండా 1,00,000 ఎకరాలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతకుముందే మీరు రింగ్ రోడ్డు డైవర్షన్లో కేసులు ఎదుర్కొంటున్నారు. అప్పుడే మీరు దోచుకోవాలని చూసినారు. దాని మీద ఎంక్వైరీ జరిగి మీ మీద కేసులు రిజిస్టర్ అయినాయి. నేను చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి అమరావతి పేరుతో చేసేటువంటి దోపిడీని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం బయటికి తీసి, మీ చరిత్ర బయటికి తీసి అందరికీ కూడా బేడీలేసి జైలు పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మోసాన్ని మాత్రం ప్రజల దృష్టికి తీసుకుపోతాం. గవర్నమెంట్ మారిందంటే మీ అందరి మీద కూడా క్రిమినల్ 420 కేసులు కూడా సిద్ధంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.